Hello everybody, thanks for coming to my class. I am Srinivas Arsumalli. In this class we are going to learn countable and uncountable nouns. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఈ అన్కౌంటబుల్ నౌన్స్ మీద నేను ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ మీకు ఇంకెక్కడ దొరకవు. కాబట్టి క్లాసు జాగ్రత్తగా వినండి. ఎందుకంటే అన్కౌంటబుల్ నౌన్స్ ఒక రెండు ఎగ్జాంపుల్స్ ఇచ్చి మనం లెక్కబెట్టగలిగినవి కౌంటబుల్ నౌన్స్, లెక్క పెట్టలేనివి అన్కౌంటబుల్ నౌన్స్ కాదు. వాటిని సెంటెన్సెస్లో ఎలా ఉపయోగిస్తాం. అన్కౌంటబుల్ నౌన్స్ ముందు ఆర్టికల్స్ రావచ్చునా, ఎందుకంటే సింగులర్ నౌన్స్ ముందు జనరల్గా మనం డెటర్మినర్స్ పెడతాము. డెటర్మినర్స్ కాని పక్షంలో ఆర్టికల్స్ వాడతాం. మరి అన్కౌంటబుల్ నౌన్స్ ముందు ఏమి రావచ్చు, డెటర్మినర్స్ రావాలా, ఆర్టికల్స్ రావాలా, ఏమి రావచ్చు అనేది చూద్దాం. సో క్లాస్ జాగ్రత్తగా వినండి. ఈ యూసేజ్ మీకు ఎక్కడ దొరకదు. డెఫినేషన్ ఏముందండి, మనం లెక్క పెట్టగలిగినటువంటి నౌన్స్ని కౌంటబుల్ నౌన్స్ అంటాము, లెక్క పెట్టడానికి వీలైనటువంటివి అన్కౌంటబుల్ నౌన్స్ అంటారు. అది బేసిక్ డెఫినేషన్. సో నేనేం చెప్తున్నా అంటే, నౌన్స్ యొక్క స్వభావాన్ని బట్టి బేస్డ్ ఆన్ దర్ నేచర్ నౌన్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ అనదర్ టూ కైండ్స్. దే ఆర్ కౌంటబుల్ అండ్ అన్కౌంటబుల్ నౌన్స్. సో మనము ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం, నౌన్స్ అనే దాన్ని కాంక్రీట్ నౌన్స్, అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అని ఒక క్లాసిఫికేషన్ చేసుకున్నాం. ఇప్పుడు ఇంకో క్లాసిఫికేషన్ అంటే నౌన్స్ యొక్క స్వభావాన్ని అనుసరించి మళ్ళీ మనం ఇక్కడ నౌన్స్ని కౌంటబుల్ నౌన్స్ గాను అన్కౌంటబుల్ నౌన్స్ గాను ఉపయోగించవచ్చు. వాటిని అలా క్లాసిఫై చేయవచ్చు స్వభావాన్ని అనుసరించి. స్వభావం అంటే చూద్దాం. ఏం లేదండి, కొన్ని పదార్థాలు మనము ఫిజికల్గా చూడగలిగినవి ఉండొచ్చు, చూడలేనివి ఉండొచ్చు. ఈ థింగ్స్ అనేవి లెక్క పెట్టడానికి వీలుగా ఉంటే అవి కౌంటబుల్స్లోకి వస్తాయి. కొన్ని పదార్థాలు స్వభావరీత్యా మనం వాటిని లెక్క పెట్టలేము కాబట్టి వాటిని మనము అన్కౌంటబుల్ నౌన్స్ అంటాం. కాబట్టి ఇక్కడ డివిజన్ ఏ ప్రకారం చేసామో వాటి యొక్క స్వభావాన్ని అనుసరించి చేసాం. సో ఇప్పుడు మనము ఈ అన్కౌంటబుల్ నౌన్స్, కౌంటబుల్ నౌన్స్కి వస్తే డెఫినేషన్ అదే, నౌన్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ అనదర్ టూ కైండ్స్ కౌంటబుల్ అండ్ అన్కౌంటబుల్ నౌన్స్. కౌంటబుల్ నౌన్స్ అంటే మీ అందరికీ తెలిసినటువంటి కౌంటబుల్ నౌన్స్ ఆర్ దోస్ దట్ వీ కెన్ కౌంట్. ఎవరు చెప్పినా అదే డెఫినేషన్. బుక్, ఫ్లవర్, బైసికల్, బాయ్, డాక్టర్, బనానా ఎట్సెట్రా. ఆర్ 1, 2 or 20 books, 1, 2 or 30 flowers. ఇవన్నీ కౌంటబుల్ నౌన్స్. ఈ కౌంటబుల్ నౌన్స్లో ఏమొస్తాయంటే కామన్ నౌన్స్ అయినటువంటి బాయ్, గర్ల్, టేబుల్ అటువంటివి, మరియు కలెక్టివ్ నౌన్స్ అయినటువంటి హర్డ్, క్రౌడ్, గ్యాంగ్ ఇటువంటివి, ఇవన్నీ కౌంటబుల్ నౌన్స్లో మనము ఇంక్లూడ్ చేస్తాము. ఏమేంటివి, కామన్ నౌన్స్, కలెక్టివ్ నౌన్స్ కూడా ఈ కౌంటబుల్ నౌన్స్లోకి వస్తాయి. తర్వాత ఇక అన్కౌంటబుల్ నౌన్స్ ఏంటంటే, అన్కౌంటబుల్ నౌన్స్ ఆర్ దోస్ దట్ వీ కెనాట్ కౌంట్. వాటిని కౌంట్ చేయలేము. వాటి యొక్క స్వభావరీత్యా అవి కౌంట్ చేయడానికి వీలు పడవు. అందుకని వాటిని అన్కౌంటబుల్ నౌన్స్ అంటాం. ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఏంటి, నేమ్స్ ఆఫ్ సబ్స్టెన్సెస్. సో పదార్థములు అంటే మనము ఫిజికల్గా మనం చెప్పుకున్నాం కదా, కాంక్రీట్ నౌన్స్. సో థింగ్స్లో ఏమి ఇంక్లూడ్ అయి ఉంటాయి, ద థింగ్స్ విచ్ వీ కెన్ పర్సీవ్ విత్ అవర్ సెన్సెస్ ఆర్ ద థింగ్స్ విచ్ వీ కెన్ ఓన్లీ థింక్ ఆఫ్. కాబట్టి ఇక్కడ పదార్థాలైనటువంటి నీరు, వాటర్, ఆయిల్, మిల్క్, హనీ, షుగర్, సాల్ట్, గోల్డ్, కాపర్, బ్రెడ్, పేపర్, కాఫీ, టీ, జామ్, స్టోన్, వుడ్, సోప్, శాండ్, హెయిర్, మనీ, క్రీమ్, క్లాత్ ఎట్సెట్రా. ఇవన్నీ పదార్థాలు. ఈ పదార్థాలని మనము లెక్క పెట్టలేము. కాబట్టి వీటిని నేమ్స్ ఆఫ్ సబ్స్టెన్సెస్ కింద చెప్పుకున్నాం. వీటిని లెక్క పెట్టలేము కాబట్టి ఇవి వాటర్ అనేది దాని స్వభావరీత్యా అది లిక్విడ్. కాబట్టి మనము ఆ లిక్విడ్ని ఒక లిక్విడ్, రెండు లిక్విడ్లు అని చెప్పలేము కాబట్టి దీన్ని కౌంట్ చేయలేము. ఇన్ ది సేమ్ మేనర్ ఆయిల్, మిల్క్, హనీ ఇవన్నీ ఏంటివి, లిక్విడ్స్ కాబట్టి మనం కౌంట్ చేయలేము. అదేవిధంగా షుగరు, సాల్ట్ అనేవి ఇవి గ్రాన్యూల్స్తో ఏర్పడతాయి, చిన్న చిన్న గ్రాన్యూల్స్తో ఏర్పడతాయి కాబట్టి అవి కౌంట్ చేయలేము. తర్వాత గోల్డ్, కాపరు, బ్రెడ్ ఇవన్నీ ఏంటి, ఇవన్నీ మాస్ ఉంటాయి కాబట్టి వీటిని మనం కొలవలేము. ఇది కౌంట్ చేయలేము. కాబట్టి వీటన్నిటినీ మనము అన్కౌంటబుల్ నౌన్స్ అంటాం. అదేవిధంగా ఇప్పటివరకు మనం నేర్చుకున్నటువంటి అబ్స్ట్రాక్ట్ నౌన్స్ ఉన్నాయి కదా, ఈ అబ్స్ట్రాక్ట్ నౌన్స్ కూడా
ఆనెస్టీ, బ్రేవరీ, కైండ్నెస్, బ్యూటీ, అడ్వైస్, లెంత్, కరేజ్, నాలెడ్జ్, ఇన్ఫర్మేషన్, లవ్, హోప్, ఫియర్, హెల్ప్, డెప్త్, శానిటీ, ఎక్స్పీరియన్స్, ఎట్సెట్రా. ఇటువంటి అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అన్నీ నేమ్స్ ఆఫ్ సబ్స్టెన్సెస్ అన్నీ. నేమ్స్ ఆఫ్ సబ్స్టెన్సెస్ అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఏ పదార్థాలైతే మనము లెక్క పెట్టడానికి వీలు లేకుండా స్వభావరీత్యా ఉంటాయో అవి అన్కౌంటబుల్ నౌన్స్. అదేవిధంగా అబ్స్ట్రాక్ట్ నౌన్స్ కూడా మనము అన్కౌంటబుల్ నౌన్స్ కేటగిరీలో ఇంక్లూడ్ చేస్తాం. తర్వాత ఏంటంటే ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఇది ది ఫాలోయింగ్ వర్డ్స్ ఆర్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ అన్కౌంటబుల్ నౌన్స్. సో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి కొన్ని పదార్థాలు అవి కాకుండా అబ్స్ట్రాక్ట్ నౌన్స్, అవే కాకుండా ఇక్కడ నేను ఇచ్చిన కొన్ని పదాలు కూడా వీటిని కూడా మనము అన్కౌంటబుల్ నౌన్స్గా పరిగణిస్తాము, వాటిలో ఇంక్లూడ్ చేశాము. లగేజ్, మనం ప్రయాణం చేసేటప్పుడు తీసుకువెళ్ళేటటువంటి దాన్ని లగేజ్ ఆర్ బ్యాగేజ్. ఫర్నిచర్, డ్యామేజ్, న్యూస్, షాపింగ్, డ్రడ్జరీ, సీనరీ, ఎయిర్, ట్రావెల్, వెదర్, ట్రాఫిక్, అకామిడేషన్, డెమోక్రసీ, మనీ, హోంవర్క్, మెషినరీ, ప్రోగ్రెస్. ఇవన్నీ అన్కౌంటబుల్ నౌన్స్లో ఇంక్లూడ్ చేయబడ్డాయి. ఇవి జాగ్రత్త ఎక్కడన్నా రాసుకొని 1-10 సార్లు చదవండి, లేకపోతే గుర్తుండవు. తర్వాత ఈ అకామిడేషన్ చూసారా, అకామిడేషన్ కనుక నేను రాయమంటే ఇంజనీరింగ్ చదువుతున్న పిల్లలు కూడా 100 మందిలో 90 మంది తప్పు చేస్తారు. అకామిడేషన్ అంటే దాన్ని స్పెల్లింగ్ మాన్స్టర్ అంటాం. ఇవి మీరు చాలామంది అడిగారు, నేను చాలాసార్లు ఇస్తానని చెప్పాను. ఈ స్పెల్లింగ్ మాన్స్టర్స్ అనేది నెక్స్ట్ క్లాస్లో మీకు డిస్క్రిప్షన్లో లిస్ట్ ఇస్తాను, అవన్నీ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో తప్పనిసరిగా ఇస్తాను. ఇంకా కొన్ని టైప్ చేయాల్సినవి ఉన్నాయి, అవి కూడా చేసి ఇస్తాను. ఓకే, ఈ అకామిడేషన్ స్పెల్లింగ్ ఇందులో చూసి నేర్చుకోండి. అకామిడేషన్. సో డ్రడ్జరీ అని చెప్పుకున్నాం, డ్రడ్జరీ కూడా నౌనే. ఇందాక నేను నిన్నటి క్లాస్లో చెప్పాను, ఏమని, స్త్రీలు వంట చేయటం అనేది డ్రడ్జరీ అంటే అర్థం ఏంటి, ఇక్కడ ఏదైతే అన్ప్లెజెంట్ థింగ్స్ ఉంటాయి కొన్ని, కానీ అవి చేయకుండా తప్పించుకోలేము. అవి చాలా చేయటానికి చాలా అయిష్టత ప్రదర్శించినప్పటికీ తప్పదు. ఇప్పుడు వంట చేయటం అనేది నిజంగా చాలా ఇబ్బందికరమైనటువంటి శ్రమ అది, కానీ తప్పించుకోగలుగుతున్నారా స్త్రీలు? లేదు. కాబట్టి దాన్ని మనము డ్రడ్జరీ అని చెప్తాం. ఏ పనైతే చెయ్యటానికి మనకి మనసొప్పదో, కానీ ఏ పనైతే మనం చెయ్యకుండా తప్పించుకోలేమో అటువంటి పనులని మనము డ్రడ్జరీ అంటాం. ఇది అన్కౌంటబుల్, డ్రడ్జరీస్ అని ఉండదు. సో డ్రడ్జరీ అనేది అటువంటి పనులకు వాడతాం మనం. తర్వాత అదే ఇక్కడ రాశాను, నేనేం రాశాను, వాషింగ్ మెషిన్ అండ్ డిష్ వాషర్. ఈ మధ్య అంట్లు తోముకోవడానికి కూడా మనకి డిష్ వాషర్స్ వచ్చినాయి. వాషింగ్ మెషిన్ అండ్ డిష్ వాషర్ ఫ్రీడ్ హౌస్ వైఫ్స్ ఫ్రమ్ ఎవ్రీడే డ్రడ్జరీ. సో ఎవ్రీడే డ్రడ్జరీ, బట్టలు ఉతకటము, అంట్లు తోమటము, వంట చేయటము. నిజంగా ఎక్కడ చిన్నప్పుడు ఎప్పుడో చదివాను, స్వామి వివేకానంద చెప్తాడు, అవర్ ఉమెన్ ఆర్ మేనిఫెస్టేషన్ ఆఫ్ పేషెన్స్ అని విన్న, ఆయన రాసింది ఎక్కడో చదివాను, స్వామి వివేకానంద. అవర్ ఉమెన్ ఆర్ మేనిఫెస్టేషన్ ఆఫ్ పేషెన్స్. ఓర్పుకి సహనానికి ప్రతీకలు ఎవరంటే మన ఇంట్లో ఆడవాళ్ళు. అది గుర్తొచ్చి ఇక్కడ సెంటెన్స్ రాశాను. సో అంత ఓర్పు కలిగి ఉంటారండి, భూదేవ్ అంత ఓర్పు కలిగి ఉంటారు ఆడవాళ్ళు, నిజంగా హ్యాట్స్ ఆఫ్. సో అన్కౌంటబుల్ నౌన్స్ ఆర్ ఆల్వేస్ సింగులర్. ఇది గుర్తుపెట్టుకోండి అమ్మా, అన్కౌంటబుల్ నౌన్స్ ఆర్ ఆల్వేస్ సింగులర్ అండ్ ఆర్ నెవర్ ప్రిసీడెడ్ బై ఏ ఆర్ యాన్. ఇదేంటి, ఇండెఫినిట్ ఆర్టికల్స్. సో ఆర్టికల్స్ అంటే అర్థం ఏంటంటే అన్కౌంటబుల్ నౌన్స్ ఎల్లప్పుడూ సింగులర్స్గానే ట్రీట్ చేయాలి. వాటి ముందు మనము ఏ యాన్ అనేది వాడకూడదు, వాటి ముందు ఏ లగేజ్ అని వాడకూడదు, ఏ మెషినరీ అని వాడకూడదు. గుర్తుపెట్టుకోండి, ఏ కానీ యాన్ కానీ మనము ఎటువంటి సందర్భంలోనూ ఈ అన్కౌంటబుల్ నౌన్స్ ముందు వాడకూడదు. అన్కౌంటబుల్ నౌన్స్ ఎప్పుడు మనము సింగులర్గా మాత్రమే ట్రీట్ చేయాలి. కొన్ని తక్కువ సందర్భాల్లో కౌంటబుల్గా వాడతాము, అది నేను మీకు 2-3 ఎగ్జాంపుల్స్ ఇస్తాను. అది చాలా తక్కువ సందర్భాలు, తర్వాత చెప్తాను. కాబట్టి మనము ఏంటి ఇక్కడ నేర్చుకోవాల్సింది, అన్కౌంటబుల్ నౌన్స్ ఎల్లప్పుడూ సింగులర్ అండ్ ఆర్ నెవర్ ప్రిసీడెడ్ అంటే వాటి ముందు ఇవి రాకూడదు, ఏ కానీ యాన్ కానీ రాకూడదు. ఆల్వేస్ సింగులర్ అండ్ ఆర్ నెవర్ ప్రిసీడెడ్ బై ఏ ఆర్ యాన్.
గుర్తుపెట్టుకోండి. అందుచేత మనము యూ షుడ్ నెవర్ సే ఏ క్లాత్ అండ్ అడ్వైజెస్ అని ప్లూరల్గా కూడా వాడకూడదు. ఏ సోప్ అని వాడకూడదు, సోప్స్ అని వాడకూడదు. ఏ బ్రెడ్ అనకూడదు, బ్రెడ్స్ అనకూడదు. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ ప్లూరల్స్ ఉండవు కదా వాటికి. అది అన్కౌంటబుల్. ప్లూరల్స్ ఎప్పుడు ఉంటాయి మనకి? కౌంట్ చేయడానికి వీలైతే ఏ పెన్, 2 పెన్స్ అంటున్నాం. పెన్స్ని ప్లూరల్గా మార్చి, పెన్నుని ప్లూరల్గా మార్చి పెన్స్ అంటున్నాం కదా. ఇది కౌంటబుల్ కాబట్టి. ఇవి అన్కౌంటబుల్. వాటి పక్కన ఎస్ పెట్టి ప్లూరల్ చేయడానికి వీల్లేదు. లగేజెస్ అనేది ఉండదు, బ్యాగేజెస్ ఉండదు. గుర్తుపెట్టుకోండి, వీటికి ప్లూరల్స్ ఉండవు. కాబట్టి మనం ప్లూరల్స్ ఉండవు కాబట్టి ఏ క్లాత్ అనకూడదు, అండ్ అడ్వైస్ అనకూడదు. ఒక సలహా ఇవ్వండి అని మనం తెలుగులో అడుగుతాం, ఒక సలహా ఇవ్వండి మేషారు అని. ఇంగ్లీష్లో ఒక సలహా ఉండదు. అదేవిధంగా సలహాలు ఉండవు. మనం తెలుగులో చెప్తాం, ఆయనకేమండి సలహాలు ఇస్తాడు అంటాం. మనకి తెలుగులో అది కౌంటబుల్, కానీ ఇంగ్లీష్లో సలహా, అడ్వైజ్ అనేది అన్కౌంటబుల్. కాబట్టి అడ్వైజెస్ ఉండదు, సోప్స్ ఉండవు, బ్రెడ్స్ ఉండవు. మీరు అడగవచ్చు, మరి మనం ఎలా పలకాలి సార్ అని. చెప్తాను తర్వాత. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ ఇచ్చాను. ఏమిచ్చాను? ఐ ఆమ్ గోయింగ్ టు బై ఎ బ్రెడ్. తెలుగులో చెప్తాం, ఓ బ్రెడ్ కొనుక్కోసానికి వెళ్తున్నాను అంటాం. కానీ ఇంగ్లీష్లో ఏ బ్రెడ్ అనేది ఉండదు. ఏమని చెప్పాలా? ఐ ఆమ్ గోయింగ్ టు బై సమ్ బ్రెడ్. ఐ ఆమ్ గోయింగ్ టు బై సమ్ బ్రెడ్. దట్స్ ఎ వండర్ఫుల్ న్యూస్ అంటారు చాలామంది. నేను కూడా చిన్నప్పుడు అనేవాడినేమో. సో దట్స్ ఎ వండర్ఫుల్ న్యూస్ అంటాం. దట్స్ ఎ ఏ అనేది, న్యూస్ అనేది ఎప్పుడు సింగులర్గానే ట్రీట్ చేయాలి. కాబట్టి దానికి ముందు అది అన్కౌంటబుల్ కాబట్టి దానికి ముందు ఏ రాకూడదు. గుర్తుపెట్టుకోండి, న్యూస్ అనేది అన్కౌంటబుల్. అన్కౌంటబుల్ ముందు ఆర్టికల్ రాకూడదు. దట్స్ ఎ వండర్ఫుల్ న్యూస్ అనకూడదు. దట్స్ వండర్ఫుల్ న్యూస్ అంతే. ఐ నీడ్ అన్ అడ్వైజ్. నాకు ఒక సలహా కావాలి. తెలుగులో చక్కగా చెప్పొచ్చు, కానీ ఇంగ్లీష్లో ఐ నీడ్ యాన్ అడ్వైస్ అనకూడదు. ఐ నీడ్ సమ్ అడ్వైస్ అనాలి. ఓకే, ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఆల్దో అన్కౌంటబుల్ నౌన్స్ రిఫర్ టు థింగ్స్ విచ్ కెనాట్ బి కౌంటెడ్. అంటే అన్కౌంటబుల్ నౌన్స్ ఏవైతే మనం లెక్క పెట్టడానికి వీలు లేదో అటువంటి వాటికి వాడినప్పటికీ, ఆల్దో అంటే వాడినప్పటికీ, దే ఆర్ ఆఫెన్ ప్రిసీడెడ్ బై సమ్ జనరల్ డిటర్మినర్స్ ఆర్ క్వాంటిఫైయర్స్. డిటర్మినర్స్ గురించి మీకు ఆర్టికల్స్ ముందు క్లాస్ చెప్తాను. ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను నేను డిటర్మినర్స్ అనేవి. ఫస్ట్లో ఇంట్రొడక్షన్ క్లాసెస్లో చెప్పాను మీకు. డిటర్మినర్స్ అంటే మనం చెప్పబోతున్నటువంటి ఈ అంటే సింగులర్ నౌన్స్ని చెప్పేటప్పుడు ఒంటరిగా వాడకూడదు అని ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను. సింగులర్ నౌన్స్ని ఎప్పుడూ ఒంటరిగా మనం వాడకూడదు. దాని ముందు ఒక ఆర్టికల్లో ఏదో ఒక డిటర్మినరో వేయాలి. డిటర్మినర్స్ దాదాపు ఒక 20 22 ఉన్నాయి. అవి ఏం మీరు గుర్తుపెట్టుకునే అవసరం లేదు, నాకే గుర్తుండదు, వాడేస్తాం మనం. కానీ అవి డిటర్మినర్స్గా మనం బైహార్ట్ చెయ్యము. మీకు కావాలంటే లిస్ట్ ఇస్తాను, వేరే విషయం. లేదా ఆర్టికల్స్ చెప్పేటప్పుడు డిటర్మినర్స్ మీద కూడా చిన్న క్లాస్ చెప్తాను. అది ఇప్పుడు ఇబ్బంది ఉండదు, అప్పుడు మీకు లిస్ట్ ఇచ్చేస్తాను. ఏంటంటే ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటంటే కౌంటబుల్ నౌన్స్ ఏంటి? లెక్కబెట్టగలిగినవి సింగులర్స్ చెప్పేటప్పుడు మాత్రము ఎట్టి పరిస్థితుల్లో మనము ఒక ఆర్టికల్ కానీ ఒక డిటర్మినర్ కానీ వాడి తీరాలి. కానీ అన్కౌంటబుల్ నౌన్స్ మనం వాడలేము. అంటే అన్కౌంటబుల్ నౌన్స్ మనం లెక్కబెట్టలేకపోయినప్పటికీ వాటిని సింగులర్స్గా ట్రీట్ చేస్తాం. సింగులర్స్గా ట్రీట్ చేస్తాం కాబట్టి సార్ నేను ఏ కానీ యాన్ కానీ పెడతానంటే ఆ రెండు పెట్టకూడదు. మిగతా డిటర్మినర్స్ వాడుకోవచ్చు. మిగతా డిటర్మినర్స్ ఇక్కడ లిస్ట్ ఇచ్చాను చూడండి. ఇవే కాదు, చాలా ఉంటాయి. సో అర్థమైంది కదా. ఇప్పుడు అన్కౌంటబుల్ నౌన్స్ని సింగులర్స్గా భావించాలి అని చెప్పాను. సింగులర్స్గా భావించినప్పుడు మరి ఏ కానీ యాన్ కానీ పెడతానంటే కుదరదు. అన్కౌంటబుల్ నౌన్స్ ముందు ఏ కానీ యాన్ కానీ వాడకూడదు. తర్వాత వాటిని ప్లూరల్స్ చేయకూడదు. ఎస్ కలిపి ఈఎస్ కలిపి వాటిని ప్లూరల్స్ చేయకూడదు. రెండు గుర్తుపెట్టుకోండి. మూడో పాయింట్ ఏంటంటే వాటిని సింగులర్స్గా ట్రీట్ చేస్తున్నాం కాబట్టి ఏ యాన్ ఆ రెండు తప్పించి మిగతా డిటర్మినర్స్ ఉంటాయి, క్వాంటిఫైయర్స్ ఉంటాయి, వాటిని వాడవచ్చు. ఏమిటవో ఇక్కడ చెప్పాను చూడండి. ఏంటి ఆ డిటర్మినర్స్ క్వాంటిఫైయర్స్ అంటే సమ్, ఎనీ, ఇనఫ్, లిటిల్ అంటే ఏమీ లేనట్లు, నో, ఆల్, ఇవన్నీ డిటర్మినర్స్ అన్నమాట. ఆర్ ఈ డిటర్మినర్స్ వాడవచ్చు. లేదంటే ఇంకేం వాడవచ్చు అంటే బై నౌన్స్ సచ్ యాస్, వాటి ముందు ఇంకేం వాడవచ్చు అంటే ఈ నౌన్స్ వాడవచ్చు. ఏంటివి? ఏ బౌల్, ఏ పీస్, ఏ డ్రాప్, ఏ గేమ్,
ఏ లోఫ్, ఏ షీట్, ఏ బంచ్ ఇటువంటివి వాడిన తర్వాత వీటికి మళ్ళీ ఆఫ్ కలపాలి. ఇక్కడ ఆఫ్ కలిపి వీటి తర్వాత మీరు అన్కౌంటబుల్ నౌన్ వాడాలి. ఎగ్జాంపుల్స్లోకి వెళ్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఏం లేదమ్మా, ఏ డ్రాప్ ఆఫ్ ఆయిల్, లేకపోతే ఏ గేమ్ ఆఫ్ చెస్, ఏ లోఫ్ ఆఫ్ బ్రెడ్, ఏ లోఫ్ ఆఫ్ బ్రెడ్ అంటున్నాం. అర్థమైందా? ఏ బంచ్ ఆఫ్ ఇడియట్స్, అవును వాడుకోవచ్చు. ఇక్కడ అది కౌంటబుల్లోకి వచ్చేస్తుంది కదా. ఏ బంచ్ ఆఫ్ గ్రేప్స్ అని పెట్టుకోండి, ఏ బంచ్ ఆఫ్ కీస్ అని పెట్టుకోండి, సంథింగ్. సో ఇక్కడ ఏంటి, ఇవి వాడుతూ దాని తర్వాత ఆఫ్ వాడి వీటి తర్వాత మళ్ళీ మీరు చక్కగా అన్కౌంటబుల్ నౌన్ వాడవచ్చు. ఇప్పుడు ఇక మనం ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఈ ఎగ్జాంపుల్స్లో ఫస్ట్ ఏంటంటే సమ్ వాటర్ వుడ్ బి నైస్ ప్లీజ్. సమ్ వాటర్ వుడ్ బి నైస్ ప్లీజ్ అంటే మనం ఎక్కడికో వెళ్ళాము, వాళ్ళు ఏదో ఆఫర్ చేశారు, మీరు ఏమైనా తీసుకుంటారని, కొంచెం నీరు ఇవ్వండి చాలు. సో సమ్ వాటర్ వుడ్ బి నైస్ ప్లీజ్. సో వాళ్ళు ఆఫర్ చేసినప్పుడు మంచినీళ్ళు ఇస్తే చాలండి అనే ఉద్దేశంలో మనం చాలా కర్టసీగా మర్యాదపూర్వకంగా ఇలా అడుగుతాం, సమ్ వాటర్ వుడ్ బి నైస్ ప్లీజ్. అదేవిధంగా డూ యూ హ్యావ్ ఎనీ షుగర్ లెఫ్ట్, ఐ నీడ్ టు స్వీటన్ మై టీ. నేను కొంచెం షుగర్ సరిపోలేదు నా టీలో, దాన్ని కొంచెం స్వీటన్ చేసుకోవడానికి షుగర్ కావాలి. సో ఇంకా నీ దగ్గర ఏమైనా షుగర్ మిగిలి ఉన్నదా, డూ యూ హ్యావ్ ఎనీ షుగర్ లెఫ్ట్. సో ఎనీ అనే డిటర్మినర్ని వాడాము. షుగర్ అనేది అన్కౌంటబుల్ కాబట్టి ఇక్కడ ఎనీ వాడాము. ఇక్కడ వాటర్కి సమ్ వాడాము. ఇక్కడ కూడా మీరు సమ్ వాడవచ్చు. డూ యూ హ్యావ్ ఎనీ షుగర్ లెఫ్ట్ అని ఇక్కడ నెగటివ్ సెంటెన్స్లో వాడాం కాబట్టి ఎనీ వాడాం. మీరు మళ్ళీ ఒకసారి పాతవి నాకు గుర్తులేదు చూడండి. చాలాసార్లు మీకు ప్రజెంట్ స్టేట్మెంట్స్ పాస్ట్ స్టేట్మెంట్స్లోనూ ఆ సమ్ము ఎనీ ఎలా అక్కడ వాడాలి, మచ్ మెనీ ఎక్కడ వాడాలి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అక్కడికి వెళ్ళి చూడండి. డూ యూ హ్యావ్ ఎనీ షుగర్ లెఫ్ట్, ఎస్ ఐ హ్యావ్ సమ్ షుగర్ అని చెప్పొచ్చు, లేకపోతే వీ హ్యావ్ సమ్ షుగర్ అని కూడా ఆన్సర్ చెప్పొచ్చు వాళ్ళు మీరు అడిగిన క్వశ్చన్కి. సో డూ యూ హ్యావ్ ఎనీ షుగర్ లెఫ్ట్, ఐ నీడ్ టు స్వీటన్ మై టీ, దేర్ ఈజ్ నో టైమ్ టు వేస్ట్, వీ నీడ్ టు స్టార్ట్ వర్కింగ్ ఆన్ దిస్ ప్రాజెక్ట్ ఇమీడియట్లీ. అర్థమైంది సెంటెన్స్ చాలా చిన్నది ఇది. దెర్ ఈజ్ నో టైమ్ లెఫ్ట్, వీ నీడ్ టు స్టార్ట్ వర్కింగ్ ఆన్ దిస్ ప్రాజెక్ట్ ఇమీడియట్లీ. సో ఈ ప్రాజెక్ట్ని మనము ఇమీడియట్గా స్టార్ట్ చేయాలి. దెర్ ఈజ్ నో టైమ్ టు వేస్ట్, మనం వేస్ట్ చేయడానికి టైం లేదు. దెర్ ఈజంట్ ఇనఫ్ ఫుడ్ టు ఫీడ్ ఎవ్రీ వన్ ఎట్ ది ఆర్ఫనేజ్. దెర్ ఈజంట్ ఇనఫ్ ఫుడ్ టు ఫీడ్ ఎవ్రీ వన్ ఎట్ ది ఆర్ఫనేజ్. ఈ అనాథ శరణాలయంలో ఉన్నటువంటి అందరికీ ప్రతి వాళ్ళకి మనం కడుపు నిండా పెట్టడానికి సరిపోయినంత ఆహారం లేదు. దెర్ ఈజంట్ ఇనఫ్ ఫుడ్ టు ఫీడ్ ఎవ్రీ వన్ at the orphanage. There is little hope for a peaceful resolution to the Ukraine conflict. There is little hope for a peaceful resolution to the Ukraine conflict. సో ఉక్రెయిన్ రష్యా కొట్టుకుంటున్నాయి కదా, వాటికి శాంతియుతంగా పరిష్కారం జరగటానికి ఏమైనా అవకాశం ఉందా? దెర్ ఈజ్ లిటిల్ హోప్ అంటున్నాను. లిటిల్ అంటే అర్థం ఏంటంటే ఆల్మోస్ట్ నన్, జీరో ఆల్మోస్ట్. సో ఉక్రెయిన్ సంఘర్షణ శాంతియుతంగా పరిష్కారం అవ్వటానికి ఆల్మోస్ట్ 0% ఛాన్సెస్ ఉన్నాయి. సో దాని గురించి చెప్పామన్నమాట. దెర్ ఈజ్ లిటిల్ హోప్ అంటే అసలు హోప్ లేదనమాట. డూ యూ హ్యావ్ ఎనీ మనీ టు లెండ్ మీ, సో నాకు అప్పు ఇవ్వడానికి నీ దగ్గర ఏమైనా మనీ ఉన్నాయా. ఇక్కడ మనం క్వశ్చన్స్లో ఎప్పుడు ఎనీ వాడతామండి. డూ యూ హ్యావ్ ఎనీ మనీ టు లెండ్ మీ, ఐ ఆమ్ ఎ లిటిల్ షార్ట్ దిస్ మంత్. సో ఈ నెల కొంచెం తగ్గిందండి, కొంచెం డెఫిసిట్లో ఉన్నాను, మీ దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నాయా నాకు అప్పు ఇవ్వటానికి. అదేవిధంగా డూ యూ హ్యావ్ ఎనీ ఫ్లోర్ లెఫ్ట్, ఐ వాంట్ టు బేక్ ఎ కేక్. మీ దగ్గర ఏమైనా పిండి మిగిలిందా, నేను కొంచెం కేక్ బేక్ చేయాలనుకుంటున్నాను. దెర్ ఈజ్ నో ఎవిడెన్స్ టు సపోర్ట్ దట్ థియరీ. దెర్ ఈజ్ నో ఎవిడెన్స్. ఇక్కడ ఎవిడెన్స్ అనేది కూడా ఇది అన్కౌంటబుల్, పైగా ఇది వాట్ వీ కాల్ అబ్స్ట్రాక్ట్ నౌన్. సో దెర్ ఈజ్ నో ఎవిడెన్స్ టు సపోర్ట్ దట్ థియరీ. సో అతను చెప్పినటువంటి థియరీని సపోర్ట్ చేయడానికి ఎటువంటి రుజువులు లేవు. దెర్ ఈజ్ నో ఎవిడెన్స్ ఆర్ దెర్ ఈజ్ లిటిల్ ఎవిడెన్స్ అని కూడా పెట్టుకోవచ్చు మీరు. కెన్ యూ గివ్ మీ సమ్ అడ్వైస్ ఆన్ హౌ టు హ్యాండిల్ దిస్ సిచ్యువేషన్. కెన్ యూ గివ్ మీ సమ్ అడ్వైస్ ఆన్ హౌ టు హ్యాండిల్ దిస్ సిచ్యువేషన్. ఈ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయడానికి మీరేమైనా సలహా ఇవ్వగలరా. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఆన్ దట్ టాపిక్. సో ఆ టాపిక్ పై నా దగ్గర ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఇది అబ్స్ట్రాక్ట్ నౌను.
పైగా ఇది అన్కౌంటబుల్ కాబట్టి ఎనీ అనేటటువంటిది డిటర్మినర్ వాడాం ఇక్కడ. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఆన్ ద టాపిక్. ఐ నీడ్ సమ్ రెస్ట్ ఆఫ్టర్ వర్కింగ్ ఆల్ డే. ఐ నీడ్ సమ్ రెస్ట్ ఆఫ్టర్ వర్కింగ్ ఆల్ డే. సో రోజంతా కష్టపడ్డ తర్వాత, పని చేసిన తర్వాత ఐ నీడ్ సమ్ రెస్ట్, నాకు కొంత రెస్ట్ అవసరము. ఐ వుడ్ లైక్ సమ్ కాఫీ ప్లీజ్. ఇందాకేమన్నాము, సమ్ వాటర్ వుడ్ బి నైస్ అన్నాం. ఇక్కడేమంటున్నాను, ఐ వుడ్ లైక్ సమ్ కాఫీ ప్లీజ్ అంటున్నాం. తర్వాత ఐ హ్యావ్ లిటిల్ నాలెడ్జ్ ఆఫ్ పాలిటిక్స్ బట్ ఐ ఫైండ్ ఇట్ ఫ్యాసినేటింగ్. ఐ హ్యావ్ లిటిల్ నాలెడ్జ్ ఆఫ్ పాలిటిక్స్. పాలిటిక్స్ గురించి నాకు ఎటువంటి నాలెడ్జ్ లేదు, కానీ అదంటే నాకు అది నన్ను బాగా ఫ్యాసినేట్ చేస్తుంది, నన్ను మెస్మరైజ్ చేస్తుంది పాలిటిక్స్ అనేది. కెన్ యూ గివ్ మీ సమ్ ఫీడ్బ్యాక్ ఆన్ మై ప్రజెంటేషన్? కెన్ యూ గివ్ మీ సమ్ ఫీడ్బ్యాక్ ఆన్ మై ప్రజెంటేషన్? సో ఫీడ్బ్యాక్ అనేది అన్కౌంటబుల్ నౌన్, అంటే మీ అభిప్రాయం. సమ్ అనేది మళ్ళీ ఒక క్వాంటిఫైయర్, ఒక డిటర్మినర్. అదేవిధంగా డూ యూ హ్యావ్ ఎనీ స్పేర్ చేంజ్? డూ యూ హ్యావ్ ఎనీ స్పేర్ చేంజ్? ఐ నీడ్ టు బై అ బస్ టికెట్. సో మీ దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నాయి, నేను బస్ టికెట్ కొనుక్కోవాలి. దెర్ ఈజ్ లిటిల్ ఛాన్స్ ఆఫ్ సక్సెస్ వితౌట్ ఎ సాలిడ్ ప్లాన్. దెర్ ఈజ్ ఎ లిటిల్ ఛాన్స్ ఆఫ్ సక్సెస్ వితౌట్ ఎ సాలిడ్ ప్లాన్. సో ఎటువంటి ప్రణాళిక లేకుండా సక్సెస్ పొందుతాం మనము, పొరపాటును కూడా పొందము. దాన్ని ఇలా రాశాను. దెర్ ఈజ్ లిటిల్ డౌట్ దట్ షీ విల్ విన్ ది రేస్. దెర్ ఈజ్ లిటిల్ డౌట్ దట్ షీ విల్ విన్ ది రేస్. సో ఇక్కడ దీని అర్థం ఏంటో తెలుసా మీకు? దెర్ ఈజ్ లిటిల్ డౌట్ దట్ షీ విల్ విన్ ది రేస్ అంటే ఆ అమ్మాయి రేస్ గెలుస్తుంది అని నాకు లేస మాత్రమైన డౌట్ లేదు అని అర్థం. ఇక్కడ నాకు ఎటువంటి అనుమానము లేదు. ఇక్కడ దెర్ ఈజ్ లిటిల్ డౌట్ దట్ షీ విల్ విన్ ది రేస్ అంటే ఇక్కడ డౌట్ వచ్చింది కదా, ఆ అమ్మాయి ఆ రేస్ గెలుస్తుందని నాకు ఎటువంటి నమ్మకం లేదనే భావనలో ఉంటారు. ఇక్కడ ఈ లిటిల్ అనేటటువంటి నెగటివ్ ప్రిఫిక్స్ కలిసింది. లిటిల్ అనేది నెగటివ్ ప్రిఫిక్స్ అండి. సో ఇక్కడికి వచ్చినప్పుడు ఏమైపోయింది ఇది? దెర్ ఈజ్ లిటిల్ డౌట్ దట్ షీ విల్ విన్ ది రేస్ అంటే ఆ అమ్మాయి ఆ రేస్ గెలుస్తుందని నాకు లేస మాత్రమైన డౌట్ కూడా లేదు అని చెప్తున్నాం ఇక్కడ. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ ఫీల్డ్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్. గుర్తుపెట్టుకోండి, ఎక్స్పీరియన్స్ అనేది నౌన్, ఇది అన్కౌంటబుల్ నౌన్ కాబట్టి ఇక్కడ ఎనీ అనేటటువంటి డిటర్మినర్ వాడాను. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్. తర్వాత దెర్ ఈజంట్ ఇనఫ్ టైమ్ టు ఫినిష్ ది ప్రాజెక్ట్ బై ది డెడ్ లైన్. దెర్ ఈజంట్ ఇనఫ్ టైమ్ టు ఫినిష్ ది ప్రాజెక్ట్ బై ది డెడ్ లైన్. మనకి ప్రాజెక్ట్ ఎప్పటి లోపల పూర్తి చేయాలో అప్పటి లోపల డెడ్ లైన్ లోపల పూర్తి చేయటానికి అక్కడ సరిపోయినంత సమయం లేదు. ఐ నీడ్ సమ్ ఇన్స్పిరేషన్ టు గెట్ మై క్రియేటివిటీ ఫ్లోయింగ్ అగైన్. ఐ నీడ్ సమ్ ఇన్స్పిరేషన్, నాకు ప్రేరణ కావాలి, నా క్రియేటివిటీ ఇలా ఇంకా పని చేయాలంటే నాకు కొంత ఇన్స్పిరేషన్ కావాలి. దెర్ ఈజంట్ ఇనఫ్ స్పేస్ ఇన్ ది కార్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ టు రైడ్ టుగెదర్. సో మనందరం ఈ కార్లో ప్రయాణం చేయడానికి సరిపోయినంత స్పేస్ లేదు. దెర్ ఈజంట్ ఇనఫ్ స్పేస్ ఇన్ ది కార్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ టు రైడ్ టుగెదర్. అర్థమైంది కదా? తర్వాత ఇనఫ్ స్పేస్, ఇవన్నీ డిటర్మినర్స్. డూ యూ హ్యావ్ ఎనీ సీనరీ రికమెండేషన్స్ ఫర్ అవర్ వెకేషన్ టు వెనిస్? సో వెనిస్ వెళ్తున్నాం మేము, అక్కడ చూడదగ్గటువంటి సీనరీలు ఏమున్నాయని తెలుగులో అడుగుతాం, కానీ ఇంగ్లీష్లో సీనరీస్ ఉండదండి. సీనరీస్ ఉండదు. ఎనీ సీనరీ, సీనరీ అనేది అన్కౌంటబుల్ నౌన్ కాబట్టి సీనరీస్ ఉండవు. తర్వాత కెన్ ఐ హ్యావ్ ఎ పీస్ ఆఫ్ అడ్వైస్ ప్లీజ్? ఇందాకేం చెప్పుకున్నాము, అక్కడేమో మనం సమ్ అడ్వైస్ అన్నాము, ఇక్కడ ఎ పీస్ ఆఫ్ అడ్వైస్ అని చెప్పుకుంటున్నాము. ఇప్పుడే చెప్పా కదా మీకు, ఎ పీస్ తర్వాత ఆఫ్ వచ్చి తర్వాత అడ్వైజ్ వస్తుంది. సమ్ చీజ్ వుడ్ బి నైస్ విత్ దీస్ క్రాకర్స్. సమ్ చీజ్ వుడ్ బి నైస్ విత్ దీస్ క్రాకర్స్. క్రాకర్స్ అనేవి మనకి వడియాలు లాంటివి. సో వాటిని విడిగా తినటం కంటే ఆ చీజ్లో కానీ లేకపోతే మయోనైజ్ అనే క్వాలిటీ మయోనైజ్ కానీ మయోనైజ్ వాటితో కలిపి తింటే చాలా అద్భుతంగా ఉంటాయి. బట్ మయోనైజ్ అందరూ తినకూడదు, ఎక్కువ తినకూడదు. ఒకసారి 2 సార్లు అంటే చాలా బాగుంటుంది. సో క్రాకర్స్ అంటే అవి వడియాలు లాంటివి. వడియా అంటే మనకుండేవి వాళ్ళకు ఉండాలని లేదు. సో మీనింగ్ నియర్గా మనం తెచ్చి వాటిని మనం కలిపి అట్లా చెప్పుకుంటాం. డూ యూ హ్యావ్ ఎనీ టైమ్ టు హెల్ప్ మీ విత్ దిస్ టాస్క్? సో ఈ పని చేయాలయా, మా మేనేజర్ ఇచ్చాడు, ఈ పని చేయడానికి నీ దగ్గర ఏమైనా సమయం ఉందా నాకు సహాయం చేయడానికి?
Do you have any time to help me with this task? There is no sugar left. I will have to drink my tea plain. షుగర్ నిండుకుంది కాబట్టి షుగర్ లేకుండానే నేను టీ తాగవలసి వస్తుంది. I have little interest in watching sports on TV. I have little interest in watching sports on TV. సో లిటిల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి? నాకు అసలు ఇంట్రెస్టే లేదు అని అర్థం. ఐ హ్యావ్ లిటిల్ ఇంట్రెస్ట్ ఇన్ వాచింగ్ స్పోర్ట్స్ ఆన్ టీవీ. అర్థమైంది కదా? టీవీలో స్పోర్ట్స్ చూడడం నాకు అసలు ఇంట్రెస్టే లేదు. ఐ డోంట్ వాంట్ ఎనీ హెల్ప్. నాకు ఎటువంటి సహాయం అవసరం లేదు. ఐ వాంట్ సమ్ ఇన్ఫర్మేషన్. తర్వాత ఐ నీడ్ సమ్ పీస్ అండ్ క్వైట్ టు ఫోకస్ ఆన్ మై వర్క్. ఐ నీడ్ సమ్ పీస్ అండ్ క్వైట్ టు ఫోకస్ ఆన్ మై వర్క్. సో నా పని మీద ఏకాగ్రత నిలపడానికి నాకు ఇక్కడ ఈ ప్లేస్లో కొంచెం ప్రశాంతంగా ఉండటం అనేది నాకు ఇష్టము. డూ యూ హ్యావ్ ఎనీ స్పేర్ టైమ్ టు టాక్ అబౌట్ ది ప్రాజెక్ట్? సో ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడడానికి మీ దగ్గర ఏమైనా స్పేర్ ఖాళీ సమయం ఉందా? ఐ డోంట్ హ్యావ్ ఎనీ సీనరీ ఫొటోస్ ఫ్రమ్ మై ట్రిప్ టు జపాన్. సో నేను జపాన్ వెళ్ళొచ్చాను, అక్కడ తీసుకున్నటువంటి ఫొటోస్ ఏమీ లేవు, సీనరీ ఫొటోస్ ఏమీ లేవు. సమ్ మ్యూజిక్ వుడ్ బి నైస్ వైల్ వి ఈట్ డిన్నర్. అందుకే హోటల్స్లో మంద్ర స్థాయిలో మంచి మ్యూజిక్ పెడతారు. సమ్ మ్యూజిక్ వుడ్ బి నైస్ వైల్ వి ఈట్ డిన్నర్. సమ్ మ్యూజిక్ అనాలండి, గుర్తుపెట్టుకోండి. ఐఎమ్ లుకింగ్ ఫర్ సమ్ అకామిడేషన్ ఆప్షన్స్ ఫర్ మై అప్కమింగ్ ట్రిప్. ఐఎమ్ లుకింగ్ ఫర్ సమ్ అకామిడేషన్ ఆప్షన్స్. సమ్ అకామిడేషన్ ఆప్షన్స్ ఫర్ మై అప్కమింగ్ ట్రిప్. మేము త్వరలో ఒక ట్రిప్కి వెళ్దాం అనుకుంటున్నాము. అక్కడ ఎక్కడ ఉండాలి అకామిడేషన్ చూసుకోవటానికి రకరకాలుగా చూస్తున్నాము. దెర్ ఈజంట్ డెమోక్రసీ ఇన్ దిస్ కంట్రీ. ఇనఫ్ డెమోక్రసీ, రైట్. దెర్ ఈజంట్ ఇనఫ్ డెమోక్రసీ ఇన్ దిస్ కంట్రీ. సో ఈ దేశంలో సరిపోయినంత డెమోక్రసీ లేదు. దెర్ ఈజ్ నో ఎలక్ట్రిసిటీ ఇన్ దట్ హౌస్. సో ఆ ఇంటికి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ లేదు. Can you give me some music suggestions for my sleeping playlist? Can you give me some music suggestions for my sleeping playlist? నిద్రపోయే ముందు మహమ్మద్ రఫీ పాటలు వినటం అంటే నాకు చాలా ఇష్టం. అలా మంద్ర స్థాయిలో వింటూ అలా నిద్రపోవటం. మాకు చదువుకునే రోజులు, ఇంజనీరింగ్ చదువుకునే రోజుల్లో చిక్కడపల్లి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ మధ్యలో గుల్షన్ హోటల్ అని ఉండేది. గుల్షన్ హోటల్ అప్పుడు టీ ఎంతండి? 20 పైసలు. ఆ టీ తాగుతూ అక్కడ ఎల్పి రికార్డ్స్, గ్రామ్ఫోన్ ఉండేది, ఎల్పి రికార్డ్స్ ఉండేవి. ఒక 4-5 పెద్ద వుడెన్ బాక్సుల్లో ఎల్పి రికార్డ్స్ ఉండేవి. మనం 5 పైసలు ఇస్తే అతను మనకి ఏ పాట కావాలంటే ఆ పాట ప్లే చేసేవాడు ఆ రోజుల్లో. అదొక గొప్ప మెమరీ అనమాట. అసలు అది ఇప్పుడు తలుచుకున్నా కూడా ఏదో కోల్పోయిన ఫీలింగ్. అంటే ఇప్పుడంటే మనము అట్ ది టచ్ ఆఫ్ ఎ బటన్ మనం యూట్యూబ్లో చూసుకుంటున్నాం. కానీ ఏమీ లేని రోజుల్లో మనకు కావాల్సిన పాట ఒక 5 పైసలు ఇస్తే మన పాట వెంటనే రాదు. మనకంటే ముందు చాలామంది ఇచ్చుంటారు. అన్నీ మహమ్మద్ రఫీ పాటలు, ముఖేష్ పాటలు, సైగల్ పాటలు. అసలు ఆ కలెక్షన్ అద్భుతంగా ఉండేది. అటువంటి హోటల్స్ చాలా ఉండేవి. మేము అశోక్ నగరు, చిక్కడపల్లి ప్రాంతంలో ఉండేవాడిని కాబట్టి ఆ సుధా హోటల్ ఇప్పుడు ఉందో లేదో తెలీదు. సుధా హోటల్ మేడ మీద కూర్చొని సాయంత్రం 6 నుంచి 8 వరకు అదొక బ్యూటిఫుల్. ఫ్రెండ్స్ అందరూ ఒక 5-6 కూర్చొని ఆ టేబుల్ మీద ఒక 3-4 కాఫీలు తాగుతూ చాలా బాగుండేది కాఫీ. సుధా హోటల్ ఎవరన్నా ఉంటే గుర్తు చేసుకోండి. చిక్కడపల్లిలోనే ఉండేది సుధా హోటల్. ఆ మేడ మీద కూర్చోవటం అనేది ఒక ప్రివిలేజ్. అలానే సెకండ్ షో సంగీత్లో సినిమాకి వెళ్ళటం అనేది ఒక ప్రివిలేజ్ అనమాట. ఒక ఇలైట్ క్లాస్. సంగీత్కి మామూలుగా ఎవరు రారు. అంటే మామూలు వాళ్ళు, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు అలా థియేటర్కే రారు. సంగీత్ అనే దానికి ఒక ఇలైట్ పీపుల్ మాత్రమే వచ్చేవాళ్ళు అనేటువంటి పేరు ఉండేది. మా యూనివర్సిటీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అందరూ అక్కడే ఆ సినిమాలకు వెళ్ళటం, ఆ వెహికల్స్ వేసుకొని ఆ రోజుల్లో అదొక మంచి ఎక్స్పీరియన్స్లు అవి హైదరాబాద్లో ఉండటం అనేది. సో ఆ గుల్షన్ హోటల్లో ఆ పాటలు వినటం అనేది అప్పుడు అలవాటైంది ఆ రోజుల్లో. మహమ్మద్ రఫీ పాటలు ఇప్పుడు కూడా నిద్రపోయే ముందు ఆ మహమ్మద్ రఫీ పాటలు నా ప్లేలిస్ట్లో ఒక 30-40 ఉంటాయి. అలా పెట్టుకొని నిద్రపోతే అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే రఫీ పాటలు. అంటే ఘంటసాల పాటలు కూడా ఒక్కో రోజు అవి, ఒక్కో రోజు ఇవి అద్భుతంగా ఉంటాయి. చాలా కొద్ది మందికి మాత్రమే ఇటువంటి ప్రివిలేజెస్ అనుభవించి ఉంటారు లైఫ్లో. ఆ గుల్షన్ హోటల్ భలే ఉండేది అసలు. అట్లానే యూనివర్సిటీలో హిల్టన్ హోటల్ అని ఒకటి ఉండేది. ఇరానీ హోటల్స్ ఇవన్నీ బ్యూటిఫుల్ హోటల్స్. సరే మన క్లాస్లోకి వస్తే
సమ్ మ్యూజిక్ అనాలి. అంటే మీరేమైనా సజెషన్స్ ఇవ్వగలరా, నాకు నిద్రపోయే ముందు నా ప్లేలిస్ట్కి పాటలు యాడ్ చేసుకోవడానికి సమ్ మ్యూజిక్ సజెషన్స్ ఏమైనా ఇవ్వగలరా అని అడుగుతున్నాం. అదేవిధంగా దెర్ ఈజ్ నో మెషినరీ దట్ కెన్ రిప్లేస్ హ్యూమన్ క్రియేటివిటీ. హ్యూమన్ క్రియేటివిటీని రిప్లేస్ చేయడానికి ఎటువంటి మెషినరీ లేదండి, ఎటువంటి మెషినరీ లేదు. దెర్ ఈజ్ నో మెషినరీ అనాలి, మెషినరీస్ అనకూడదు. తర్వాత ఆల్ మెషినరీ నీడ్స్ రెగ్యులర్ మెయింటెనెన్స్ టు స్టే ఇన్ గుడ్ కండిషన్. ఎంత గొప్ప కార్ అయినా సరే, ఎంత గొప్ప మెషినరీ అయినా సరే, ఇట్ నీడ్స్ రెగ్యులర్ మెయింటెనెన్స్ టు స్టే ఇన్ గుడ్ కండిషన్. కార్లైనా బైక్స్ అయినా మనము వాటిని పీరియాడిక్గా మనము సర్వీసింగ్ చేయిస్తేనే అవి బాగా పనిచేస్తాయి, మంచి కండిషన్లో ఉంటాయి. సో ఆల్ మెషినరీ నీడ్స్ రెగ్యులర్ మెయింటెనెన్స్ టు స్టే ఇన్ గుడ్ కండిషన్. తర్వాత దెర్ ఈజ్ నో డెమోక్రసీ వితౌట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. సో వాక్ స్వాతంత్రం లేని దగ్గర డెమోక్రసీ ఉంటుందా? ఉండదు. దెర్ ఈజ్ నో డెమోక్రసీ వితౌట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఇవి వద్దులండి, ఇవన్నీ ఎ లిటిల్ బిట్, స్లివర్ ఆఫ్ చీజ్, ఎ సిప్ ఆఫ్, డ్రాప్ ఆఫ్ ఆయిల్, ఇవన్నీ నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాము. సో ఇప్పటి వరకు నేను చెప్పినవి జాగ్రత్తగా చూడండి. ఇవి నేను మీకు కింద నోట్స్ ఇస్తున్నాను, ఈ నోట్స్ ప్రింట్ తీసుకోండి. ఇవన్నీ ఆ ప్రిపోజిషన్స్ కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు, ప్రిపోజిషన్స్ కూడా నెక్స్ట్ క్లాస్లో చెప్తారు దాని గురించి. సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఈ అన్కౌంటబుల్ నౌన్స్ ముందు వాడినటువంటి ఆ డిటర్మినర్స్ ఉన్నాయి కదా, వాటిని అలా కలిపి చదవటం నేర్చుకోండి. విడివిడిగా ఈ అన్కౌంటబుల్ నౌన్స్ని చదవకండి, వాటి ముందు వాడినటువంటి డిటర్మినర్స్తో కలిపి చదవటం నేర్చుకోండి. ఆ పీస్ని పీస్గా చదవండి, దాన్నే కల్లొకేషన్ అంటాం కదా. ఆ కల్లొకేషన్ చదివితే రేపొద్దున మీరు తప్పు చేయకుండా ఉంటారు. సమ్ మ్యూజిక్, మెషినరీ, సీనరీ, సో ఇటువంటివి వాటి ముందే మనం వాడినటువంటి ఆ డిటర్మినర్స్తో కలిపి మీరు పైకి ఎంత బాగా ఎన్ని ఎక్కువసార్లు చదివితే మీరు రేపొద్దున తప్పులు చేయకుండా ఉంటారు. కాబట్టి క్లాస్ ఎలా ఉందో మీరు కామెంట్స్లో రాయండి. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.